హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను ఇవాళ నెయ్యి చేయటం వీడియో పెడుతున్నాను. మా ఇంట్లో ఎప్పుడు కేంద్రం నుంచి పాలు కొనుక్కొచ్చుకుంటాం. కేంద్రం అంటే పాల ప్యాకెట్లు కాదు, విడిగా పల్లెటూరుల నుంచి, చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి గేదెల పాలు తీసుకొచ్చి కేంద్రం లాగా పెట్టి అమ్ముతారనమాట. అవి అవి తీసుకొచ్చుకొని మేము పాలు తోడు పెడతా కంపల్సరీ డైలీ తెచ్చుకొని కాసి తోడు పెట్టుకొని తోడుకున్న తర్వాత వెన్న తీసి పక్కన పెడతాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడతా 2 రోజులకు రోజు, 3 రోజులకు రోజు, 4 రోజులకు రోజు మంచిగా చిలుకుతా. నేను మిక్సీలో వేసి పట్టను. మిక్సీలో వేసి పట్టడం నాకు అలవాటు లేదు అసలు. మిక్సీలో వేసి పట్టను. మంచిగా చిలికి అలా వెన్న వచ్చిన తర్వాత అది పక్కన పెడతా. పక్కన ఒక బాక్స్లో పెట్టుకొని మంచిగా అవి వేరే నీళ్ళతో మళ్ళీ శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కాస్తే మంచిగా సువాసన వస్తుంది. నెయ్యి మాత్రం బాగుండిద్ది. నేను ఇంకా ఏ పిండి వంట చేసినా పండగలకి, మళ్ళీ బిర్యానీలు వండినా, ఇంట్లో పప్పు కూరలు అవి వండుకున్నప్పుడు కూడా ఈ నెయ్యి వాడుకుంటాం అనమాట. అసలు ఎప్పుడు నేను బయట నుంచి కొనలేదు అసలు నెయ్యి. ఎప్పుడు కొనను కూడా. ఎప్పుడు ఇట్లా విడిగా పాలు కొనుక్కొచ్చుకొని, గేదెల పాలు కొనుక్కొచ్చుకొని తోడు పెట్టుకొని నెయ్యి చేయటం అలవాటు నాకు. ఫస్ట్ నుంచి ఇంతే అలవాటు. ఇంతే చేస్తాను. ఇంకోండి శుభ్రమైన నెయ్యి